చూసుకోవచ్చు. నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. గార్డెనర్స్ కానీ రైతులకు కానీ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ అయితే ఇప్పటివరకు సుపరిచితమే. ఇప్పటివరకు రైతుల దగ్గర కానీ గార్డెనర్స్ దగ్గర కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని టూల్స్లో ఏదో ఒక టూల్ అయితే ఇప్పటివరకు ఉపయోగించే ఉంటారు. ఎందుకంటే చాలా కంఫర్ట్గా, చాలా తేలిగ్గా పనిచేసుకోవడానికి గార్డెన్ టూల్స్ బాగా పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అన్నీ కూడా చేతితో పనిచేసుకునే విధంగా మాత్రమే ఈ టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ టూల్స్ కూడా మార్కెట్లో తీసుకొచ్చారు ఈ ఉల్ఫ్ గార్డెన్ సంస్థ వాళ్ళు. ఈ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ సంబంధించి ఏమేమి టూల్స్ ఉన్నాయి, అలాగే ఈ బ్యాటరీ ఆపరేటెడ్ టూల్స్ ఏ విధంగా పనిచేస్తాయి, రైతులకు కానీ లేకపోతే గార్డెనర్స్ కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది సుశీల అగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ టూల్స్ కావాలంటే కనుక మీరు రఘు గారిని సంప్రదించవచ్చు. ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ ఉండకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ అంటే ప్రస్తుతం మార్కెట్లో రైతుల దగ్గర కానీ గార్డెనర్స్ కానీ చాలా ఎక్కువగా వెళ్తున్నాయి. అంటే పని చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉన్నాయి. రస్ట్ రాకోకుండా మంచి మెటీరియల్ వాడటం కానీ క్వాలిటీ కనిపిస్తుంది వీటిలో. ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ కూడా తీసుకొచ్చారు. అసలు ఈ గార్డెన్ టూల్స్ కానీ రైతులకు కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు ఏమేమి బాగా మెయిన్గా యూజ్ అయ్యే ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ 100 years నుంచి ఉన్న కంపెనీ అండి. ఇది జర్మనీ బేస్డ్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా నలుమూలల అన్ని కంట్రీస్కి విస్తరించింది. ప్రతి నలుమూల ఏ కంట్రీ చూసుకున్నా కానీ ఈ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ అనేవి వాడటం జరిగింది. ఎందుకు ఇంత ప్రసిద్ధి వచ్చింది అంటే మెయిన్గా చెప్పాలంటే దీని క్వాలిటీ అండి. దీనికి చాలా హై క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు. అలానే వీళ్ళు ఇన్ని సంవత్సరాల గ్యారంటీ వారంటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే గ్యారంటీ వారంటీలు కూడా ఉంటాయి. అంటే గ్యారంటీ వారంటీ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది పాడైపోతే రీప్లేస్మెంట్ ఇస్తారని కాదు, అన్ని సంవత్సరాల వరకు పని చేస్తుంది అని చెప్పేసి ఒక కమిట్మెంట్ అనుకోవాలి మనం. సో అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఇదైతే వాడటం జరిగింది. మన ఇండియాలోకి వచ్చేటప్పటికల్లా 7 సంవత్సరాలు అయింది. 2016లో మన ఇండియాలోకి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. 2016 నుంచి మన ఇండియాలో నార్త్ సైడ్ ఎక్కువగా వాడటం జరుగుతుంది. 2-3 సంవత్సరాల నుంచి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే మన ఇండియాలో చాలా టూల్స్, చాలా కంపెనీస్ అయితే సప్లై చేస్తున్నారు. సో అవి అయితే మనకి సంవత్సరానికి 2-3 సార్లు అదే టూల్ కొనుగోలు చేయాల్సిన అవసరం పడేది. అదే ఈ టూల్స్ అయితే మనకి 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ చాలామంది గార్డెనర్స్ కానీ తర్వాత రైతులు కానీ ఏమనుకుంటారంటే కనీసం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసినా చాలు అనే మైండ్ సెట్తో ఉన్నారు. కాబట్టి ఈ టూల్స్లోకి ఎక్కువగా కొద్ది కాస్ట్ ఎక్కువ అయినా కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. రఘు గారు, ఇప్పుడు రైతు వారీగా ఈ వ్యవసాయ పనులు కలుపు తీసుకోవడానికి కానీ చిన్న చిన్న పనులకు కానీ లేకపోతే సాలు లాక్కోవడానికి ప్రత్యేకంగా ఈ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఉల్ఫ్ గార్డెన్ టూల్స్లో యాక్చువల్గా ఒక హ్యాండిల్ కొనుక్కుంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ఒక హ్యాండిల్ కొనుక్కుంటే మనకి అన్ని టూల్స్ దీనికి ఫిక్స్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టైన్ కల్టివేటర్ అంటారండి. ఇట్లా క్లిక్ అయింది కదా, క్లిక్ సౌండ్ వస్తే ఇది లాకింగ్ అయిపోయినట్టు. సో ఈ టైన్ కల్టివేటర్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బ్లేడ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఏమో మనకి కల్టివేటర్ టైప్ ఉంటుంది. సో ఇదేంటంటే వేరులతో సహా మనకి కలుపు అనేది తీయటం జరిగింది. దాన్ని ఏంటంటే ఈ బ్లేడ్ సహాయంతో మనకి లాక్కోవటానికి ఉపయోగపడింది. లేదంటే పైన ఉన్న కలుపు కూడా దీని ద్వారా తీసుకుంటారు. యాక్చువల్గా ఈ టైన్ కల్టివేటర్ ఎవరు ఉపయోగపెడతారంటే ఎక్కువగా కూరగాయలు పండించే వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న సాళ్ళు ఉంటాయి, ఆ సాళ్ళ మధ్యలో అయితే ఇది చక్కగా ఇప్పుడు కూరగాయలు పండించే వాళ్ళు కూడా ఒక 1/2 ఎకరం 1/4 ఎకరం లేదు అనుకుంటే మనకి ఇంట్లో కిచెన్ గార్డెనింగ్ కోసం అట్లా వాడుకునే వాళ్ళైతే ఈ టైన్ కల్టివేటర్ ఎక్కువగా ఉపయోగపెట్టుకోవచ్చు. ఇది కూడా గొర్రెలు లాక్కోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉందండి. అవునండి, ఇది వచ్చేప్పటికల్లా మనకి కాలువలు తీసుకోవడానికి బోధులు తీసుకుంటారండి, దీన్ని రిజ్జర్ అంటారు. సో ఇది మనకి పాదులు తీసుకోవడానికి చుట్టూతా అట్లా ఉపయోగపడుతుంది.
ఇంకోటి మనకి కలుపు తీసుకోవడానికి వీడ్ పెన్ అనేది ఇంకోటి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు వీడ్ పెన్. ఈ వీడ్ పెన్తో కూడా మనం కలుపు తీసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపెట్టుకోవచ్చు. వీడ్ పెన్ ద్వారా ఏంటంటే పుష్ బ్యాక్, ముందుకి వెనక్కి రెండు వైపులా మనం కలుపు తీసుకోవడానికి, మన పొలంలో ఉండే కలుపును బట్టి ఏ బ్లేడ్ కంఫర్ట్ ఉంటుందో అది మనం సెట్ చేసి మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే చాలా మంది రైతులు ఈ టైన్ కల్టివేటర్, వీడ్ పెన్ను ఇవి వాడుతూ ఉంటారు. ఈ రిడ్జర్ ఒకటి వాడుతూ ఉంటారు. రైతు వారికి ఎక్కువగా ఇవి ఉపయోగపడతాయండి. ఇక ఇవి గార్డెనర్స్ కుండీల్లో మట్టి తీసుకోవడానికి, గార్డెనర్స్ వచ్చేటప్పటికల్లా మనకి గార్డెనర్స్ కూడా చాలా టూల్స్ ఉన్నాయి. సేమ్ ఇట్లాంటివే గార్డెనర్స్కి ఉపయోగపడేట్టు ఉంటాయి. సో ఇవే టూల్స్ మనకి చిన్న హ్యాండిల్ ఉంటుంది. ఈ చిన్న చిన్న హ్యాండిల్స్ కూడా ఇవి ఫిక్స్ చేసుకొని గార్డెనర్స్ కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. కూర్చొని పని చేసుకునే వాళ్ళకి ఈ హ్యాండిల్స్ ఉపయోగపడతాయి. పెద్ద హ్యాండిల్ వాడుకోండి, సేమ్ అదే టూల్ ని ఇటుకు ఉపయోగించుకోవచ్చు. ఈ చిన్న హ్యాండిల్స్ కొనుక్కొని ఉపయోగపడతాయి. అంటే మల్టీపర్పస్ కు ఉపయోగించుకునేలాగా తయారు చేయడం జరిగింది. అవునండి. రఘు గారు, ఇప్పుడు రైతు వారిగా ఇంకా ఏమన్నా బాగా పనిచేసే ఇంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇక్కడ మీరు ఇది చూడొచ్చు. ఇది వచ్చేప్పటికల్లా బోరేక్ అంటారు. ఇది వచ్చేటప్పటికల్లా ఇట్లా మనం ఫిక్స్ చేసుకొని, చాలా మంది మనం పొలాల్లో చూసినప్పుడు బలం కోసం ఎరువు అనేది వాడతారు కదా, ఆ పశువుల ఎరువులు లాక్కోవటానికి ఇది ఉపయోగపడింది. సార్ పసుపు కండిలో ఇవన్నీ గింజలు ఉంటాయి కదా, దంతిలాగా కూడా వాడుకోవచ్చు. అవునండి, దంతిలాగా కూడా ఇది ఉపయోగపడింది. అవి లాక్కోవటానికి కూడా. ఇవి మీ దగ్గర డిఫరెంట్ పొల్లు సైజులు కూడా ఉన్నట్టున్నాయి, నేను మీ ఆఫీస్ లో చూసాను. యాక్చువల్గా దీంట్లో సైజెస్ ఉంటాయండి. ఇది బోరేక్ లో రేక్ అంటారు, చిన్న చిన్న సైజుని. పెద్దదాన్ని బోరేక్ అంటారు. సో ఇది టీత్ తగ్గింది అనుకోండి, ప్రైస్ కూడా తగ్గుతూ ఉంటది. వాళ్ళ యూసేజ్ ని బట్టి మనం ఇది కొనుక్కోవచ్చు. ఇలాంటి ఎన్ని మోడల్స్ ఉంటాయి? మొత్తం 4 మోడల్స్, 4 రకాల రేక్స్ ఉన్నాయి. అది యూసేజ్ బట్టి, అవసరాన్ని బట్టి అది తీసుకోవచ్చు. రఘు గారు, ఇప్పుడు ఇవన్నీ చేత్తో పనిచేసే టూల్స్ ఇప్పుడు వరకు మార్కెట్ లో ఉన్నాయి గార్డెన్ కి సంబంధించి. ఇప్పుడు కొత్తగా బ్యాటరీ ఆపరేట్ చేసేటువంటివి కూడా తీసుకొచ్చారు. ఒకసారి వాటి గురించి చెప్తారా? ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ బ్యాటరీ ఆపరేటెడ్ హ్యాండిల్ దాదాపు మనకి ఈ ఇయరే లాంచ్ అయిందండి. వరల్డ్ వైడ్ ఈ ఇయరే లాంచ్ చేశారు జర్మనీ కంపెనీ వాళ్ళు. మనకి ఇండియాలో వచ్చి ఒక 10 days అయింది. ఫస్ట్ మనమే దీన్ని డెమో కూడా తీయటం జరిగింది. సో దీనికి యాక్చువల్గా ఇది 18 volts బ్యాటరీ హ్యాండిల్ అంటారండి. ఇప్పుడు ఈ హ్యాండిల్ లోనే బ్యాటరీ ఉంటుందా? బ్యాటరీ ఉంటుంది, లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. సో లైట్ వెయిట్ ఉంటుంది. సో అందుకని హ్యాండిల్ కూడా మీకు అంత వెయిట్ కూడా ఉండదు. అవును, చాలా సింపుల్ గానే ఉంది. అవునండి, చాలా వెయిట్ లెస్ ఉంటుందండి. సేమ్ బ్యాటరీ లేని దానిలాగానే ఉంది. అవునవును. ఇంకోటి ఏంటంటే ఈ హ్యాండిల్ ఒకటి ఇస్తారండి, ఇది గ్రిప్ కోసం అని చెప్పి. అలానే ఇది మనం 1 hour ఛార్జింగ్ చేసుకుంటే మనకి 1 hour అయితే వర్క్ అవుతుంది. ఈ ఛార్జర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఛార్జర్ అండి, ఇది 2.5 volts ఛార్జర్ అంటారు. సో ఇది మనం వాల్ కి ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, హ్యాండిల్ దీనికి ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవటం. సో ఈ హ్యాండిల్ కి దీన్ని ఫిక్స్ అయినప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది. బ్యాటరీ ఆపరేటెడ్ హ్యాండిల్ కి 3 రకాల అటాచ్మెంట్స్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. ప్రస్తుతానికి ఓన్లీ 3 అటాచ్మెంట్స్. 4వది కూడా ఉందండి. ప్రెసెంట్ అయితే మనకి ఇంకా ఇండియాకి రాలేదు. సో ప్రెసెంట్ అయితే నేను 3 వరకు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అటాచ్మెంట్ వచ్చేప్పటికల్లా ఈ బ్రష్ కటర్ అటాచ్మెంట్ అండి. ఈ బ్రష్ కటర్ అటాచ్మెంట్ ఇట్లా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఇది కూడా అండి, క్లిక్ అంటే ఈ టూల్స్ ఫిక్స్ చేసుకుంటే క్లిక్ అంటే చాలు. సో ఇదేమో బ్రష్ కటర్ అటాచ్మెంట్. ఇది ఎవరికి ఉపయోగపడింది అంటే, మనకి చిన్న చిన్న ఆఫీసులు ఉంటాయి. చిన్న ఆఫీసు, ఒక 5 సెంట్ల ఆఫీసు కానీ అట్లాంటివి ఉంటాయి. లేదంటే చిన్న హౌస్ ఉంటుంది, వాళ్ళు జస్ట్ లాన్ పెంచుకుంటారు. సో ఏదన్నా పిచ్చి గడ్డి కానీ అట్లాంటివి మొలిసినాయి అనుకోండి, అట్లాంటి కట్ చేసుకోవడానికి ఉపయోగపడింది. కానీ ఇది కమర్షియల్ వాళ్ళకైతే ఉపయోగపడదండి. సో కమర్షియల్ వాళ్ళైతే తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇంటి దగ్గర ఉండేటువంటి చిన్న చిన్న మెయిన్ హౌస్ పర్పస్ అనుకోవటం, అది అట్లాంటి చిన్న చిన్న గడ్డి కట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడింది. ఇది కూడా అంతే, 60 minutes మనం వాడుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 60 minutes అండి. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇదే హ్యాండిల్ కి మనం ఈ టూల్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సేమ్ టూల్స్ ఈ హ్యాండిల్ కి మనం హ్యాండ్ ఆపరేటెడ్ టూల్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు.
ఇంకో అటాచ్మెంట్ వచ్చేటప్పటికల్లా ఇది ఈ అటాచ్మెంట్ని గ్రాస్ షేర్ అంటారండి. ఓకే. ఇప్పుడు లాన్ ఉంటుంది కదా, లాన్ ఉన్నప్పుడు ఎడ్జెస్ అనేది మనకి కట్ అవ్వదు, ఎడ్జెస్ ఉంటాయి. ఆ ఎడ్జెస్ని ఇట్లా మనం ఈ పళ్ళ సహాయంతో ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవచ్చు. పక్కన గట్టు ఉంటుంది, ఆ గట్టు పక్కన బ్రష్ కట్టర్ అనేది ఎడ్జెస్ లో కట్ అవ్వదు. అటువంటి గట్ల మీద ఇట్లాంటి ఎడ్జెస్ కట్ చేసుకోవడానికి గ్రాస్ షేర్ వాడతాం. సైజ్ అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసుకోవచ్చు అండి? దీని సైజ్ అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదండి, ఫిక్స్డ్ అది. తర్వాత ఇంకోటి హెడ్జ్ ట్రిమ్మర్ ఉంది, హెడ్జ్ ట్రిమ్మర్ అటాచ్మెంట్. ఇక్కడ చూడొచ్చు, ఈ హ్యాండిల్కి ఇది హెడ్జ్ ట్రిమ్మర్ అటాచ్మెంట్. మనకి మీరు పార్కులో కానీ ఇంట్లో కానీ గార్డెనింగ్ చేసుకునేప్పుడు షేపింగ్స్ చేసుకుంటారు. సో ఒక చెట్టుని రౌండ్ షేప్ కానీ, సో ట్రయాంగిల్ షేప్ కానీ, అట్లా ఏదైనా కానీ డిజైన్స్ అనేది ఒక షేపింగ్ చేసుకోవడానికి ఈ హెడ్జ్ ట్రిమ్మర్ అనేది ఉపయోగపడేది. కొద్దిగా ఆ షేప్ నుంచి ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది, ఆకులు కానీ చెట్లు కానీ అట్లా సైడ్కి వచ్చేస్తుంది. సో ఆ షేపింగ్కి సైడ్ నుంచి అట్లా కట్ అవుతుంది. ఓన్లీ ఇవన్నీ గార్డెన్కే ఉపయోగపడతాయండి రైతు వారి? ఈ బ్యాటరీ ఆపరేటెడ్ మాత్రం గార్డెనర్స్కే ఉపయోగపడుతుంది అండి. గార్డెనర్స్కి ఇంటి హౌస్ పర్పస్ కానీ అట్లా ఇంట్లో గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి, ఏదన్నా చిన్న చిన్న ఆఫీసుల వారికి మాత్రమే ఉపయోగపడుద్ది. ఈ హ్యాండిల్కి మాత్రం మనకి మిగతా టూల్స్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఈ బ్యాటరీ హ్యాండిల్ కి నార్మల్ టూల్స్ పెట్టుకుని పొలం వెళ్ళి నార్మల్ పనులు అలా చేసుకోవచ్చు. ఇప్పుడు గార్డెనర్స్ కి ఇప్పుడు పొలం కూడా ఉంటది, అట్లాంటి కూరగాయలు లేదంటే వాళ్ళ ఇంట్లోనే పెరట్లో గార్డెన్ చేసుకునే వాళ్ళు కూడా ఇట్లాంటి టూల్స్ ఉపయోగపెట్టుకోవచ్చు. అది ఇంకా మనకి ఆఫీస్ పర్పస్ ఇంకోటి మెయిన్ గా ఉపయోగపడేది ఈ బ్రష్ ఉందండి. ఈ బ్రష్ వచ్చేప్పటికల్లా ఆఫీస్లో క్లీనింగ్ పర్పస్ అట్లా మనం వాడుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకో టూల్ చూడొచ్చు, ఇది మనం గ్రాస్ బ్రష్ కట్టర్తో కానీ హెడ్జ్ ట్రిమ్మర్తో కానీ మనం కట్ చేసిన గ్రాస్ ఉంటుంది కదండి, ఆ గ్రాస్ను మనం ఇది ఊడ్చుకోవడానికి ఉపయోగపడింది. అది బ్రష్తో మనకి ఊడ్చుకోవడం కష్టంగా ఉంటుంది, అది కుదరదు, పట్టు రాదు. సో ఈ ఇంప్లిమెంట్ అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ గా చేసుకోవచ్చు. రఘు గారు, ఇప్పుడు ఏం పెద్ద పెద్ద కత్తెరలు కూడా ఉన్నాయి. అవునండి. వీటిని ఎట్లా ఉపయోగించుకోవటానికి? వీటికి యాక్చువల్గా మనకి ఈ సికేచర్స్ అంటారండి. ఈ సికేచర్స్ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న సికేచర్ చూసారనుకోండి, ఇది ఇక్కడ మీరు చూడొచ్చు 19 mm ఉంది. ఇప్పుడు 19 mm ఉన్న ఒక కొమ్మను కట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపెడతారు. అట్లానే 22 mm కట్ చేసుకోవడానికి చిన్న సికేచర్స్ ఉంటాయి, 25 mm కట్ చేసుకోవడానికి సికేచర్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు పెద్ద చెట్లు ఉంటాయండి, ఇప్పుడు నిమ్మ చెట్లు ఉంటాయి, నిమ్మ చెట్లు కొమ్మలు కట్ చేయాలి, అట్లాంటి వాటికి ఇది పెద్ద కత్తెరలు ఉపయోగపెడతారు. ఇంకా ఈ పెద్ద కత్తెరలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇది ఇంకా ఎక్స్టెండబుల్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో చూడండి, సైజ్ కూడా మారిద్దా? సైజ్ కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే మన హైట్ అందే దాన్ని బట్టి. అవునండి. రెండు సేమేనండి ఇది. ఇది వచ్చేటప్పటికల్లా మనకి ఇప్పుడు కొమ్మలు షేపింగ్ చేస్తా అని చెప్పా కదా, మనకి హెడ్జ్ ట్రిమ్మర్ సేమ్ అలానే ఇది మాన్యువల్ గా ఉపయోగపడింది. ఇప్పుడు మనం బ్యాటరీ ఉంది కదా, దానికి బదులుగా ఇది మాన్యువల్. ఎక్కువగా మున్సిపాలిటీ వర్కర్స్ వాళ్ళు ఎక్కువగా ఇది ఆపరేట్ చేస్తారు. సార్, ఇప్పుడు మీరు ఈ నిమ్మ మొక్కలు వాటికి కటింగ్ చేసుకోవచ్చు అన్నారు కదా, ఇది ఓన్లీ గార్డెన్ లో ఉండే 1-2 చెట్లకు మాత్రమే కంఫర్టా, లేకపోతే ఎకరంలో? లేదండి, ఎకరం కాదు, మీరు 10 ఎకరాలకు వాడినా గానీ రైతు వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీని లైఫ్ కూడా దాదాపు 10 సంవత్సరాల దాకా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముఖ్యమైన సంగతి ఏంటంటే దీంట్లో చెప్పుకోవాల్సింది, మనం టూల్స్ వారంటీ ఉంది కదా అని చెప్పేసి క్లీనింగ్ చేసుకోకుండా పక్కన పెడితే అది పాడైపోయే అవకాశం ఉంది. అందుకని మనం క్లీనింగ్ చేసుకొని మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. అలా మెయింటెనెన్స్ చేసుకుంటే వాడి కంపెనీ వాడు ఇచ్చిన వారంటీ ఉంది కదా, అన్ని సంవత్సరాలు పనిచేస్తుంది. సార్, ఇప్పుడు ఇవి నిమ్మ వాటికి కూడా పనిచేస్తుంది అంటున్నారు కదా, మామూలుగా అయితే కత్తితో వాటితో నరుకోవాలని ముళ్ళు గుచ్చుకుంటుంటాయి, చాలా కంఫర్ట్ గా దూరం కూడా వెళ్తాయి. ఇప్పుడు లోపల ఎక్కడో కొమ్మలు ఉంటాయండి, అది కట్ చేసుకోవాలి.
సో ఇది ఎక్స్టెండ్ చేసుకోవడం, ఇట్లా కట్ చేసుకోవడం. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ షేప్ కూడా కర్వ్ షేప్ ఉంది, చక్కగా ఈజీగా కటింగ్ అవుతుంది. సింపుల్ గానే ఉంటుంది, తేలిగ్గానే చాలా ఈజీగా ఉంటుంది అండి. రఘు గారు, ఇప్పుడు ఇవన్నీ గార్డెన్కి రైతులకు ఉపయోగపడే టూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. వీటికి సంబంధించి ఏమైనా గ్యారంటీ వారంటీలు అంటే ఏమైనా ఉంటాయి అసలు? మనకి వారంటీ వచ్చేటప్పటికల్లా ఈ బ్యాటరీ ఆపరేటెడ్ మాత్రం కంపెనీ వారు 6 months ఇస్తున్నారండి. ఈ మాన్యువల్ టూల్స్ వచ్చేటప్పటికల్లా దాంట్లో ప్రింటెడ్తో ఉంటుంది 35 years వారంటీ, 10 years వారంటీ. సో ఆ వారంటీ ఏంటంటే మనం అది దాని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయితే రీప్లేస్ చేస్తారు ఇది ఇమీడియట్లీగా. అదే మనకి వాడకం మనం మెయింటెనెన్స్ చేయకుండా ఉన్నాం అనుకోండి, అది పోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకని మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే అన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది అనే ఒక ఆలోచనతో అలా పెట్టారు మనకి. సార్, ఇప్పుడు ఇవన్నీ మెయింటెనెన్స్ అంటున్నారు. ఇప్పుడు ఈ బ్యాటరీ ఆపరేటెడ్ అంటే కొంచెం అది మిషనరీ అనుకోవచ్చు, మిగతా వాటికి ఏం మెయింటెనెన్స్ ఉంటుంది? ఇప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తారంటే కలుపు తీస్తారు, కలుపు తీసేసి అది పక్కన పడేస్తారు. క్లీన్ దానికి మట్టి అనేది దానికి అతుక్కొని ఉంటుంది. సో అది చక్కగా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అది క్లీన్ చేసుకోవడం, ఆ మట్టి అంతా క్లీన్ చేసుకోవడం, ఒక క్లాత్తో తుడుచుకోవటం, లేదంటే ఏదైనా ఆయిల్ అప్లై చేసి తుడుచుకుంటే చక్కగా అది మళ్ళీ వాడుకునేంత వరకు చక్కగా నీట్గా ఉంటుంది. రఘు గారు, ఇప్పుడు ఈ WOLF-Garten టూల్స్ గార్డెనర్స్ కానీ ఫార్మర్స్ కానీ యూజ్ చేసుకోవడానికి బాగానే ఉన్నాయి. అయితే మరి ఇటు ప్రైస్ అసలు చాలా టూల్స్ ఉన్నాయి కదా, వేరే ప్రైస్ ఎట్లా ఉంటుంది ఏమైనా చెప్పగలుగుతారా? యాక్చువల్గా ఈ టూల్స్ అనేవి దాదాపు 100 నుంచి 200 పైనే ఉన్నాయండి. సో అది ప్రైస్ అనేది మనం వీడియోలో చెప్పడం కష్టం. సో మనకి ఇది స్టార్టింగ్ వచ్చేప్పటికల్లా 500 నుంచి స్టార్ట్ అవుతాయండి టూల్స్. ఇంకా టూల్ బట్టి డిపెండ్ ఆన్ ది ప్రైస్, మనకి ఐటమ్ బట్టి మనకి ప్రైస్ మారుతూ ఉంటాయి. సో ఇదేంటంటే 3 సెగ్మెంట్లు ఉంటాయి: గార్డెనింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్. సో ఏ సెక్టార్ వాళ్ళకి సంబంధించిన టూల్స్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మాకు కాల్ చేసినప్పుడు వాళ్ళకి ప్రైస్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసాం. అవి ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి మనం ప్రొవైడ్ చేస్తాం. ఇదండి ఈ WOLF-Garten టూల్స్ సంబంధించి చేతితో పనిచేసుకునే పనిముట్లతో పాటు బ్యాటరీ ఆపరేటెడ్ కూడా 3 రకాలు వచ్చినాయి కదా, అవన్నీ మనకు రఘు గారు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రధానంగా ఏంటంటే చిన్న చిన్న లాన్స్, గార్డెన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి చాలా సింపుల్గా ఒక మనిషి చేసేసుకునేలాగా. ఈ WOLF-Garten టూల్స్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో సుశీల అగ్రోస్ ఫార్మ్ ద్వారా రఘు గారు కావాల్సిన వారికి అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం మొట్టమొదటిసారి బ్యాటరీ ఆపరేటెడ్ WOLF-Garten టూల్స్ కూడా మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. మరింత సమాచారం కోసం రఘు గారికి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.